హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ప్లీజ్ మొదటిసారి నా ఛానల్ ఎవరైనా చూస్తే కనుక దయచేసి ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను ఏ వీడియో చేసినా మీకు నోటిఫికేషన్ రూపంలో రావాలంటే కనుక పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. ఈరోజు ఎపిసోడ్ అయితే నిజంగా చాలా సూపర్గా ఉందనమాట. అబ్బాబు ఎంత బాగుందిరా బాబు అనిపించింది. పొద్దుటి నుంచి నిజంగా చెప్తే నమ్మరు. కళ్యాణ్ వాళ్ళ ప్రోమో గురించి ఎంతలా ఎదురు చూసానో తెలుసా. అసలు కళ్యాణ్ ప్రోమో ఇంత లేట్గా వచ్చింది కదా ఈరోజు. ఇంకా కళ్యాణ్ వాళ్ళ ఫ్యామిలీ కూడా ఎపిసోడ్ ఎండింగ్లో వస్తుంది అనుకున్నాను నేను. కానీ బిగ్ బాస్ ఏం చేసిండో తెలుసా, నిన్ననే ఎపిసోడ్ అయిపోయిన వెంటనే టుమారో ప్రోమో అని చెప్పేసి బర్నీ గారి వల్ల ప్రోమో అయితే వేసిండనమాట. సో అప్పుడు నేను బర్నీ గారిదే వీడియో ఫస్ట్ వస్తుందని ఎక్స్పెక్ట్ చేసిన, కానీ తీరా చూస్తే బర్నీ గారి వీడియోనే, బర్నీ గారి వాళ్ళ ఫ్యామిలీయే లాస్ట్లో వచ్చిందనమాట. అండ్ సెకండ్ ప్రోమో వచ్చేసి రీతు వాళ్ళ ప్రోమో వచ్చిందనమాట 2:30కి రీతు వాళ్ళ ప్రోమో వచ్చినప్పుడు. అండ్ రీతు వాళ్ళ ప్రోమో సెకండ్, ఇటు నుంచి చూసినా అటు నుంచి చూసినా సెకండే వచ్చింది అనుకోండి రీతు వాళ్ళ ప్రోమో. సో అంటే కళ్యాణ్ ప్రోమో సాయంత్రం 4:30-5 గంటల మధ్యలో ఏమో వచ్చింది. అప్పుడు నేను ఆఫీస్లో ఉన్నా. సో ఆ ప్రోమో అప్పుడు వచ్చినప్పుడు నేను అనుకున్నా, ఇక ఎపిసోడ్ అయిపోయిందంటే లాస్ట్కి వస్తుందేమో ఫ్యామిలీ ఈరోజు అట్లా చూపిస్తారేమో అని అయితే అనుకున్నా. కానీ ఈరోజు నిజంగా ఎపిసోడ్ స్టార్టింగ్లోనే కళ్యాణ్ వాళ్ళ ఫ్యామిలీ అయితే చూపించింది అనమాట. సో కళ్యాణ్ వాళ్ళ అమ్మగారు వచ్చారు. నాకు నిజంగా చాలా ఏడుపు వచ్చేసింది. మస్తు బాధపడిపోయాను అనమాట. అరే వాళ్ళ అమ్మగారు ఎంత బాగా చెప్తున్నారు కెరియర్ కోసం అని, చదువు కోసం అని చెప్పేసి మిమ్మల్ని దూరంగా ఉంచాం తప్పితే ప్రేమ లెక్క కాదు. ఎంత మనసులో పెట్టుకున్నావురా, ఇంత మనసులో పెట్టుకున్నావు నువ్వు అనేసరికి అరే నా కొడుకు గుర్తుకొచ్చి ఉంటారా, నా బంగారు కొండ అనిపించింది అనమాట. పడుకున్నాడు మావాడు. సో అమ్మో మస్తు ఎమోషనల్ అనిపించింది. మస్తు ఏడుస్తాడు కళ్యాణ్, అసలు నిజంగా చాలా అంటే చాలా వెక్కి వెక్కి ఏడుస్తాడు. ఎంత మంచి కొడుకుని కన్నావమ్మ నువ్వు, నిజంగా గ్రేట్ అనిపించింది నాకు. ఇప్పుడు కొంతమంది పిల్లలు దూరంగా ఉంచితే చదువుకోకుండా అంత పద్ధతిగా పెరగకుండా ఎట్లా పెరుగుతారు అనమాట. కానీ కళ్యాణ్ మంచిగా చదువుకొని సోల్జర్ అయ్యి మళ్ళీ ఇప్పుడు తనకంటూ బిగ్ బాస్ హౌస్కి వచ్చింది చూడు. నిజంగా ఎంత మంచిగా తను ఉన్నాడంటే అంత మంచిగా ఉన్నాడు అనిపించింది నాకు. ఇంకా కళ్యాణ్ వాళ్ళ అమ్మ వచ్చింది, వస్తూ ఇంకా హౌస్లో ఉన్న వాళ్ళందరూ హ్యాపీ. ఇంకా ఉన్న ఒక 15 నిమిషాలు నిజంగా వాళ్ళ అమ్మ ఇలా వచ్చి అలా వెళ్ళిపోయారేమో అన్నట్టుగా అనిపించింది అండి నాకు. నిజంగా ఎక్కువసేపు ఉండుంటే బాగుండేమో అనిపించింది. కానీ కళ్యాణ్కి 14 నిమిషాలే ఉంది కదా, 15 నిమిషాలకి ఒక నిమిషం అయితే సంజన గారి గురించి అయితే ఇచ్చేసిండు కదా. అండ్ ఇంకా వాళ్ళ మమ్మీ వాళ్ళ డాడీ కూడా వచ్చి ఉంటే బాగుండేమో అనిపించింది. ఇంకా కళ్యాణ్ డాడీ ఎలా ఉన్నారు, అందరు ఎలా ఉన్నారు అని చెప్పేసి ఇంకా ఇంట్లో వాళ్ళ గురించి అందరి గురించి అడుగుతాడు. అండ్ కళ్యాణ్ వాళ్ళ పెద్ద కొడుకు అన్న సంగతి ఊళ్ళో సగం మందికి తెలియనే తెలియదు అంట అసలు. నిజంగా చెప్తున్నా, వాళ్ళ మమ్మీ చెప్తేసరికి నేను కూడా షాక్ అయిపోయాను అనమాట. ఇంకా ఏం చేసినా కానీ అన్ని పిల్లల కోసమే వేస్తాం కదా, పిల్లలు దూరంగా ఉంటే పిల్లల మీద ప్రేమ ఉన్నట్టు కాదు కదా అని చెప్పేసి వాళ్ళ అమ్మగారు అయితే చాలా బాగా మాట్లాడారు. చాలా నవ్వుతూ ఉన్నారనమాట. ఎంత మంచిగా నవ్వు ఫేస్ చాలా మంచిగా ఉంది. మా పిల్లలు ఒక్క నిమిషం అండి. ఇంకా కళ్యాణ్ అయితే మస్తు ఏడుస్తూనే ఉంటాడు, మస్తు ఫుల్ ఎమోషనల్ అయిపోతాడు. అండ్ నాకు సంజన గారు నిజంగా చాలా బాగా నచ్చారండి. ప్రతి ఒక్క ఫ్యామిలీ వచ్చినప్పుడు అందరికీ నీళ్ళు ఇస్తూ ఉందనమాట తాగడానికి. సో నిజంగా చాలా బాగా అనిపించింది నాకు సంజన గారిని చూస్తూ ఉంటే. అండ్ ఇంకా తనుజ, ఇంకా అందరు మా అమ్మతో మాట్లాడడానికి రండి అని చెప్పేసినప్పుడు అందరినీ పిలుస్తాడనమాట కళ్యాణ్. ఇంకా అందరితో బర్నీ గారు, ఇమాన్యుల్, తనుజ, ఫస్ట్ తనుజని ఇంట్రడ్యూస్ చేశాడనమాట వాళ్ళ అమ్మగారికి. ఇంకా తనుజతో కూడా వాళ్ళ అమ్మగారు చాలా బాగా మాట్లాడతారు. అండ్ ఇంకా అక్కడ అందరూ రూమ్లో వెళ్ళి కూర్చొని మాట్లాడుతున్నప్పుడు మాకు ప్రైవసీ కావాలని చెప్పేసి కళ్యాణ్ అనేసరికి ఇంకా ఫ్యామిలీకి ప్రైవసీ కావాలని చెప్పేసి అందరు వెళ్ళిపోతారనమాట. అక్కడ తనుజ అండ్ కళ్యాణ్ వాళ్ళ అమ్మగారు అండ్ కళ్యాణ్ ముగ్గురే ఉంటారనమాట. ఇంకా ముగ్గురు మాట్లాడుకుంటూ ఉంటారు. ఆంటీ మీ అబ్బాయి చెప్పినట్టు వినకపోతే నేను కొట్టేస్తాను ఆంటీ, అసలు వీడు టైమింగ్ మొత్తం అందరికీ సాక్రిఫైస్ చేస్తానడు ఆంటీ, నేను మీ ఫ్యామిలీ వస్తుంది ఎందుకు అలా చేస్తానని చెప్పాను ఆంటీ అని చెప్పేసి తనుజ మాట్లాడుతూ ఉంటుంది అనమాట. అండ్ మీ మమ్మీ రావాలి నేను గట్టిగా కోరుకున్నాను ఆంటీ అని కూడా అంటుంది అనమాట. విన్నారా ఆంటీ అంటే అవును వచ్చింది చూసాను అని చెప్పేసి వాళ్ళ అమ్మగారు అంటారు. ఇంకా తర్వాత కళ్యాణ్ వాళ్ళ అమ్మగారికి తనుజ అయితే చీర పెడుతుంది అనమాట. అందరు వెళ్తూ ఉండగా ఇంకా చీర పెడుతుంది. ఇంకా అలాగే కళ్యాణ్ అంటాడు, ఇన్ని రోజులు కళ్యాణ్ పడాలా వాళ్ళ అమ్మ నాన్న ఎలా అంటాడు, కళ్యాణ్
లక్ష్మీనారాయణ అనుకుంటా వాళ్ళ లక్ష్మీనారాయణ, లక్ష్మణ్ అండ్ లక్ష్మి. సో లక్ష్మి కళ్యాణ్ వాళ్ళ మమ్మీ లక్ష్మి, లక్ష్మి కొడుకు కళ్యాణ్ కాదు, కళ్యాణ్ మమ్మీ లక్ష్మి, కళ్యాణ్ డాడీ లక్ష్మణ్ రావు అని చెప్పేసి ఇట్లా చెప్పుకోవచ్చు, ప్రౌడ్ ఆఫ్ యూ అని చెప్పేసి బాగా ఎక్సైట్మెంట్ అంటాడు. అండ్ ఇంకొకటి వాళ్ళ అమ్మగారు ఏమడిగారో తెలుసా, కప్పు కావాలి, ప్రామిస్ చేయి, కప్పుతో రా అని చెప్పేసి ప్రామిస్ చేయించుకుంటుంది. మరి ఈ మాట నిలబడుతుందా, ఈ మాట గెలుస్తుందా మీరు అనుకుంటున్నారా? నేనైతే అనుకుంటున్నా కళ్యాణ్ విన్ అవుతాడు, ఖచ్చితంగా విన్నర్ అయ్యి తీరుతాడేమో అనిపిస్తుంది నాకు. సో మీరేమంటారు అనేది మీ ఒపీనియన్ చెప్పండి. సో ఇంకా వాళ్ళ అమ్మకైతే మాట ఇచ్చిందనమాట, నేను ఖచ్చితంగా విన్ అవుతాను, కప్పు తీసుకొని వస్తాను మమ్మీ అని చెప్పేసి. సో మాట తప్పడమో, కళ్యాణ్ అమ్మకు మాట ఇస్తే అది నెరవేరకుండా ఉంటుందా? ఖచ్చితంగా నెరవేరుతుంది. సో చూద్దాం మరి ఏం జరుగుతుంది అనేది. కొన్నిసార్లు బిగ్ బాస్ కూడా ఏమేమి డెసిషన్స్ తీసుకుంటూ ఉంటుంది కదా. సో బిగ్ బాస్ అయితే ఖచ్చితంగా కళ్యాణ్నే విన్ చేస్తుంది, మాట పోనివ్వడు అనమాట బిగ్ బాస్. సో ఇంకా తర్వాత కళ్యాణ్ వాళ్ళ మమ్మీ అయితే వెళ్ళిపోతుంది అనమాట. ఇక మస్తు ఏడుస్తాడు, వెక్కి ఏడుస్తూ ఉంటాడు కళ్యాణ్. ఇక అట్లనే కొంతమంది అట్లా ఇంకా హౌస్ మొత్తం అలా అల్లరి జోక్స్ అంతా అయిపోయిన తర్వాత వచ్చిందిరా బాబోయ్ రీతు వాళ్ళ మమ్మీ, స్వామి రంగా నిజంగా. అంతకంటే ముందు ఏం జరిగిందో తెలుసా, కళ్యాణ్ తోటి తనుజ మాట్లాడుతూ ఉంటుంది అనమాట. సో క్యూట్, మీ మమ్మీ చాలా బాగా మాట్లాడింది, మిమ్మల్ని కావాలని ఉంచలేదు హాస్టల్లో, మీ కెరియర్ కోసమే అని చెప్పేసి చాలా మంచిగా మాట్లాడింది అని చెప్పేసి అని అంటుంది అనమాట. సో మమ్మీ వాళ్ళది లవ్ మ్యారేజ్ అని చెప్పేసి కళ్యాణ్ చెప్తాడనమాట. మమ్మీ వాళ్ళది లవ్ మ్యారేజ్ అని చెప్పినప్పుడు నిజంగా అటువంటి లవ్ ఉండాలి, ఎంత వరెస్ట్ సిచ్యువేషన్లో అయినా సరే కానీ మనల్ని ప్రేమించాలి, మన పక్కన ఉంటే నిజంగా ఆ ఫీలే వేరు కదా, ఆ కష్టాన్ని కూడా మర్చిపోతాం అనమాట. సో అటువంటి వాళ్ళు అందరికీ అంత తొందరగా దొరకరు, చాలా అరుదుగా ఉంటారు. సో చాలా లాయల్టీ మా మమ్మీది, మా మమ్మీ లాయల్టీ నాకు వచ్చింది అని చెప్పేసి కళ్యాణ్ అంటాడు అనమాట. అప్పుడు ఏమో నీ వైఫ్కి తెలియాలి నీ లాయల్టీ ఏంటో, నీ ఫ్యూచర్ వైఫ్కి తెలియాలి అని చెప్పేసి అనుకుంటూ వెళ్తుంది అనమాట. సో అప్పుడు మళ్ళీ కళ్యాణ్ చాలా ఫీల్ అవుతాడు, ఏడుస్తాడు, ఎమోషనల్ అయిపోతూ ఉంటాడు, ఏంట్రా ఏమైంది అని చెప్పేసి. మళ్ళీ తనుజ అడుగుతుంది అనమాట, ఎందుకు చేసావు అని చెప్పేసి. అదే చీర ఇచ్చింది కదా గిఫ్ట్, సో నేను నీ నుంచి అది ఎక్స్పెక్ట్ చేయలేను, నువ్వు అలా చీర ఇచ్చేసరికి అని చెప్పేసి కళ్యాణ్ అయితే అంటాడు అనమాట. సో నాకు హౌస్లో అందరూ ఓకే బాగానే చూసుకుంటున్నారు, కానీ అంతకంటే ఎక్కువ కొంచెం నువ్వు ఫ్యామిలీ లాగా అట్లా చూసుకుంటున్నావు కాబట్టి సో అందుకు నాకు ఇవ్వాలనిపించింది అని చెప్పేసి అంటది అనమాట. సో ఫ్యామిలీ అన్నావు కదా, థ్యాంక్ యూ అని చెప్పేసి కళ్యాణ్ అంటాడు. అండ్ ఇంకొకటి ఏంటి అంటే తనుజ ఏమంటుంది, 5 వీక్స్ తర్వాత నీ జర్నీ నీది, నా జర్నీ నాది, సో అందుకే ఇక్కడ ఉన్నప్పుడు ఎలాగో మీ మమ్మీ వచ్చింది కదా అందుకే శారీ ఇచ్చాను, సో ఇది పర్సనల్గా తీసుకోవద్దు అని చెప్పేసి చాలా క్లియర్గా చెప్తే తనుజ. మనోడు నాకు నిజంగా ఈ మూమెంట్ చూస్తూ ఉంటే పొద్దున్నే వీడియో పెట్టిన, నిజంగా కళ్యాణ్ తనుజ కళ్యాణ్ తనుజని లవ్ చేస్తున్నాడా అని షాక్ అయిపోయి, లేదు వాళ్ళ ఫ్రెండ్స్ అని నేను చెప్పాను కదా. ఇప్పుడు నేను ఏం చెప్తున్నా అంటే ఈరోజు జరిగిన మూమెంట్ జస్ట్ చిన్న క్లిప్స్ ఆ బిగ్ బాస్ వేసిన దాన్ని బట్టి చూస్తే కనుక కళ్యాణ్ నిజంగా ఎక్కువగా రియాక్ట్ అవుతున్నాడేమో, తనుజ విషయంలో ఎక్కువగా ఇష్టపడుతున్నాడేమో అని నాకు అనిపిస్తుంది. మరి మీ ఒపీనియన్ ఏంటనేది కామెంట్ చేయండి. కళ్యాణ్ నిజంగా ఎక్కువగా ఫీల్ అవుతున్నాడు తనుజ విషయంలో. సో నాకు ఇట్లా అనిపించింది అనమాట. తనుజ మళ్ళీ వాళ్ళ మమ్మీకి శారీ పెట్టేసరికి ఇంకెక్కువగా రియాక్ట్ అయిపోయి ఎక్కువ ఎమోషనల్ అయిపోయి ఏడిచిండు అనిపించింది అనమాట. అదేంటో కళ్యాణ్ ఏది ఇష్టపడినా కానీ తన పక్కన ఉండట్లేదేమో అనిపిస్తుంది నాకు. సో ఇంకా కళ్యాణ్ లవ్ స్టోరీ కూడా మాట్లాడింది అనమాట హౌస్లో వాళ్ళ మమ్మీ. సో కళ్యాణ్ లవ్ స్టోరీకి వాళ్ళ మమ్మీ హెల్ప్ చేసిందంట చెప్పాలంటే. అమ్మో 8 minutes నేను ఇంతలా మాట్లాడినా అనిపించింది కళ్యాణ్ గురించి. సో కళ్యాణ్ వాళ్ళ మమ్మీ ఇంకెళ్ళిపోయిన తర్వాత అమ్మ బాబాయ్ రీతు వాళ్ళ మమ్మీ వచ్చింది. వస్తూ నాకు నిజంగా పాపం అనిపించింది అండి డెమోన్ పవన్ చూస్తూ ఉంటే. నిజంగా పాపం అనిపించింది, ఎందుకంటే డెమోన్ పవన్ తోటి అసలు ఈవిడ అస్సలు మాట్లాడలేదు సరిగ్గా. నాకు అస్సలు నచ్చలేదు అసలు చెప్పాలి అంటే. ఓకే మంచిగానే మాట్లాడింది హౌస్లో అందరితో బాగుంది, కానీ డెమోన్ పవన్తో మాట్లాడకపోయేసరికి నాకైతే నిజంగా నచ్చలేదండి. మీరు ఏమైనా అనుకోండి. ఇప్పుడు డెమోన్ పవన్ వాళ్ళ మమ్మీ వచ్చినప్పుడు ఎంత బాగా, ఎంత మెచ్యూర్గా, ఎంత క్యూట్గా మాట్లాడింది అందరితోటి, అసలు ఎంత బాగా రిసీవ్ చేసుకుంది. మరి డెమోన్ పవన్ తోటి రీతు వాళ్ళ మమ్మీ ఎందుకు మాట్లాడలేదు? అక్కడ తప్పు ఇద్దరిదే ఉంది. ట్రావెలింగ్ ఏదైతే ఉందో ఇద్దరి మధ్యలో ఫ్రెండ్షిప్, డెమోన్ పవన్ ఎంత ఉందో రీతుది కూడా అంతే ఉంది. నువ్వు రీతుని యాక్సెప్ట్ చేసినప్పుడు డెమోన్ పవన్ కూడా యాక్సెప్ట్ చేయాలి కదా. అండ్ మీ కూతురికి ఆల్రెడీ ఫోన్ కాల్లో చెప్పారు ఎలా ఉండాలి ఏంటి అని చెప్పేసి.
ఆడియో మెసేజ్ పంపించినప్పుడు. మరి అయినప్పటికీ కూడా మీరు మీ కూతురు మారకపోతే ఏంటండి చెప్పండి. అండ్ 'బిగ్ బాస్' హౌస్‌లో ఇంకా ఇవన్నీ కామన్ అని చెప్పేసి కూల్‌గా ఉండడం బెస్ట్ అని నాకైతే అనిపించింది. నిద్ర స్టార్ట్ అయిపోయింది ఇక నాకు. అండ్ ఇక కన్వెన్షన్ రూమ్లో నుంచి బిగ్ బాస్ అయితే హౌస్ వీడియో అయితే వేసాడనమాట. సో హౌస్లో ఇంకా మా మమ్మీ వస్తుంది, ఇమ్ము నువ్వు చూసుకోలేదు, మా మమ్మీ నేను తిడుతుంది అని చెప్పేసి వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటే ఈవిడ మొత్తం చూస్తూ ఉంటుంది అనమాట. ఎవరు రీతు వల్ల మమ్మీ. ఇంకా పవన్ ఫ్రీజ్, డెమోన్ ఫ్రీజ్ అండ్ తనుజ ఫ్రీజ్ అని చెప్పేసి హౌస్ మేట్స్ అందరు ఫ్రీజ్ అని చెప్పేసి చెప్తా ఉంటుంది. కానీ ఎవరు ఫ్రీజ్ ఉండనే ఉంటారు అనమాట. ఇంకా వాళ్ళ మమ్మీ వచ్చేసరికి పరిగెత్తుకుంటూ వస్తుంది అనమాట. పరిగెత్తుకుంటూ వస్తుంది. రీతు ఏడుస్తూనే ఉంటుంది. రీతు ఏడుస్తుందా నవ్వుతుందా ఏం అర్థం కాదనమాట. సో అట్లా ఏడుస్తుంది అనమాట. మమ్మీ 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 అని ఏడుస్తుంది. నువ్వు అట్లాగా నువ్వు దూరంగా నిన్ను కొడతా, నేను చెప్పింది ఏంది నువ్వు చేస్తుంది అని చెప్పేసి కొడతా ఉంటుంది. ఆయన రొట్టెల ఖర్చు కడియండి రొట్టెల ఖర్చు కడియండి అని చెప్పేసి ఇంకా తీసుకొచ్చి నన్ను కొడతావా మమ్మీ అని క్యూట్గా ఆడుతుంది అనమాట. ఇంకా నేను నిన్నెందుకు కొడతానే తల్లి అని చెప్పేసి ఇంకా దగ్గర తీసుకొని హగ్ చేసుకొని మస్తు ఏడుస్తుంది. ఫుల్ ఎమోషనల్ అనమాట, చాలా ఎమోషనల్. సో ఓకే, మంచిగా ఆడుతున్నావు, మంచిగా ఆడు, మంచిగా గేమ్ మీద ఫోకస్ చేసి చాలా స్ట్రాంగ్గా ఆడుతున్నావు అని చెప్పేసి రీతు వాళ్ళ మమ్మీ అయితే చెప్తుంది అనమాట. సో రీతు చెప్పేదాకా డెమోన్తో రీతు వాళ్ళ మమ్మీ మాట్లాడేది. అసలు పాపం డెమోన్ చాలా హట్ అయిన అనిపించింది అండి నాకు నిజంగా. డెమోన్ నువ్వు గేమ్ ఆడరా బాబు, అవసరం లేదురా మనకి ఇటువంటి, వీళ్ళు ఇంతే కంటెంట్ కోసమే ఇదంతా. తమ్ముడు నువ్వు చాలా కష్టపడుకుంటూ వస్తున్నావు. నేను షార్ట్ వీడియోస్ కూడా నేను చాలా చూసిన, ప్రీవియస్ బిగ్ బాస్కి రాకముందు యూట్యూబ్ ఛానల్ ఉంది నీకు, చూసిన. చాలా సింపుల్ అండ్ కూల్ పర్సన్ అనమాట. సో చాలా కామ్గా ఉండే అబ్బాయి, మంచోడు డెమోన్ కూడా. సో డెమోన్ గేమ్ పరంగా చాలా స్ట్రాంగ్ అండ్ రీతి వల్ల మమ్మీ మాట్లాడకపోయేసరికి నాకైతే నిజంగా నచ్చలేదండి. ఇంకా అండ్ వాళ్ళ తనుజని అప్రిషియేట్ చేస్తుంది అన్నమాట. నిజంగా తనుజ గ్రేట్, సూపర్. సేవ్ చేసేటప్పుడు తనుజ రీతుకు చెప్పి సేవ్ చేసే విధానం నిజంగా సూపర్ అనిపించింది. సో అందుకే తనుజను ముందు కలువు అని చెప్పేసి ఇంట్లో వాళ్ళు కూడా అన్నారు. అందుకే తనుజతోటే మాట్లాడాలి, నీతో మాట్లాడొద్దు అని చెప్పేసి వాళ్ళ మమ్మీ అంటుంది అనమాట. ఇంకా తనుజను పిలుస్తుంది లోపలికి బెడ్రూమ్లోకి. అండ్ ఇమానుయేల్ అండ్ రీతు వాళ్ళ మమ్మీ ముగ్గురు మాట్లాడుకుంటారు అనమాట. ఇమానుయేల్ కామెడీ బాగుంటుంది అని అందరూ చెప్తా ఉంటారు. తనుజ నువ్వు సూపర్ అమ్మ, మీ ఫ్రెండ్షిప్ బాగుంటుంది, ఇమ్ముది తనుజది రీతుది మీ ముగ్గురు బాండింగ్ చాలా బాగుంటుంది అని చెప్పేసి అంటుంది అనమాట. ఇంకా దాని తర్వాత మమ్మీ డెమోన్తో మాట్లాడు మమ్మీ అంట. మాట్లాడతా, అందరితో మాట్లాడతా అని చెప్పేసి వాళ్ళ మమ్మీ అంటుంది అనమాట. అరే ఏంటి డెమోన్తో మాట్లాడు నేను అనుకుంటున్నా ఇంకా ఎక్కడ మాట్లాడుతుంది డెమోన్తో, ఎప్పుడు మాట్లాడుతుంటే చూస్తూ ఉన్న ఆతృతగా. ఎక్కడా మాట్లాడితే కదా అసలు, మాట్లాడుతూనే లేదు అసలు. ఇక తర్వాత ఏదో మాట్లాడనట్టుగా డెమోన్ మంచిగా ఆడుతున్నావు, గేమ్ సూపర్ ఆడుతున్నావు అని చెప్పేసి అంటది. అంతే ఇక ఏదో బర్ని గారు బాగా పరిగెత్తుకుంటూ వస్తున్నారని చెప్పేసి బర్ని గారి దిక్కు టాపిక్ డైవర్ట్ చేస్తుంది అనమాట. ఇక్కడ సంజన గారిని అప్రిషియేట్ చేయాలి నిజంగా. నీ గురించి ఏం మాట్లాడుకుంటారులే, వాళ్ళ గేమ్ ఏదో మాట్లాడుకుంటున్నారు అంతే, నీ గురించి ఏం మాట్లాడుకోవడం లేదని చెప్పేసి నా డెమోన్ని డైవర్ట్ చేస్తుంది అనమాట. పాపం డెమోన్ ఆలోచిస్తున్నాడేమో నా గురించి ఏం మాట్లాడుకుంటున్నారు, ఏం చెడుగా మాట్లాడుకుంటున్నారు. అండ్ ఒకటి గుర్తుంచుకోండి, ఇప్పుడు మన గురించి ఎవరైనా ఏదైనా మాట్లాడుకుంటున్నారేమో అని భయపడుతున్నారు చూడు, అప్పుడు మీరు తప్పు చేస్తున్నట్టే కదా. మరి అవసరమా చెప్పండి? అది అవసరం లేదు కదా. గమ్మున మీరు బిగ్ బాస్ హౌస్కి వచ్చారు, బిగ్ బాస్ హౌస్లో గేమ్ ఆడుకొని పోతే అయిపోతుంది. కొంతమంది అర్థం చేసుకుంటారు, కొంతమంది అపార్థం చేసుకుంటారు. అర్థం చేసుకున్న వాళ్ళతో ఎటువంటి ప్రాబ్లం ఉండదు. ఉదాహరణకి డెమోన్ వాళ్ళ మమ్మీ వాళ్ళ ఫ్యామిలీయే, సో వాళ్ళతో ఎటువంటి ప్రాబ్లం లేదు. సో రీతు వాళ్ళ మమ్మీ అర్థం చేసుకోలేదు, అపార్థం చేసుకుంది. సో రీతుకి ఇదంతా కామన్ ఫ్రెండ్షిప్, ఇదంతా ఇండస్ట్రీ ప్రకారంగా. సో వాళ్ళ మమ్మీ కొంచెం అదే నా కూతురు చెడ్డ పేరు వస్తుందేమో అని భయపడి అపార్థం చేసుకుంది. సో దాన్ని మనం యాక్సెప్ట్ చేయాలి. రీతు వాళ్ళ మమ్మీ కూడా అక్కడ ఏం తప్పు లేదు. యాజ్ ఒక తల్లికి నిజంగా నా కూతురు మంచిగా ఉండాలనే కోరుకుంటే తప్పే చెడ్డగా ఉండాలి, చెడ్డ అభిప్రాయం రావాలి తన కూతురు మీద. సో అట్లా ఎవ్వరు కోరుకోరు. కాబట్టి వాళ్ళ కూతుర్ని కంట్రోల్ చేయడానికి ప్రయత్నం చేస్తుంది ఏ తల్లి అయినా సరే. అండ్ ఇంకొకటి ఏంటంటే నువ్వు గేమ్ మీదనే ఫోకస్ చేయి, ఇంకా వేరే ఏది వద్దని చెప్పేసి అంత బాగా చెప్పింది రీతు వాళ్ళ అమ్మ. అంత బాగా చెప్పినాక మరి రీతు మారుతుందా అంటే అస్సలు మారదు. 100కి 200% చెప్తున్నా. రీతు ఖచ్చితంగా డెమోన్ తోటే ఉంటుంది, డెమోన్ తోటే ఫైటింగ్, డెమోన్ తోటే లొల్లి, డెమోన్ తోటే ఫ్రెండ్షిప్, డెమోన్ తోటే ఉంటుంది మొత్తము.
అలా అలా మమ్మీ పోయింది లేదు, ఇలా ఇలా డెమోన్ దగ్గరకు వచ్చి కూర్చొని మనం ముచ్చట పెడుతుంది అనమాట. సో ఇంకా సాంగ్స్ వేస్తారనమాట. సో సాంగ్స్కి పాటలు పాడతారు. డెమోన్ ఏ పాట పాడాడు, ఏం చేయడు, గమ్ము నించుంటాడు. అట్టయిపోయాడు డెమోను, కనబడుతూనే ఉన్నాడు పూర్తిగా. అయ్యో డెమోన్ ఎంత పని అయిందిరా నీకు అనిపించింది నాకైతే. ఎందుకంటే ఏమో ఎందుకండి ఇవన్నీ అవసరమా అన్నట్టుగా అనిపించింది. సో ఇక్కడ డెమోన్ ఎంత హట్ అయిందో అక్కడ దివ్య కూడా అంతే హట్ అయింది. చెప్తా, నాకు వచ్చే నిజంగా ఫుల్ నవ్వొచ్చింది దివ్య ముఖం చూస్తా ఉంటే. డెమోన్ హట్ అయితే బాధ అనిపించింది, దివ్య హట్ అయితే మాత్రం ఫుల్ నవ్వొచ్చిందండి చెప్పాలంటే. అయితే అంతా అయిపోయిన తర్వాత మళ్ళీ స్టోర్ రూమ్లోకి బిగ్ బాస్ గుడ్లు, పాలు, మెలుకు ఏవో గంట కొట్టుకుంటూ పంపిస్తూ ఉంటాడు అనమాట. వీళ్ళు కూడా హౌస్ మేట్స్ అందరూ ఏంటి బిగ్ బాస్ మాతో ఆడుకుంటున్నావా ఏంటి అని చెప్పేసి అంటారు. ఇక తర్వాత రీతు పోయి ఆగండి నేను అడుగుతున్నా ఆగండి, అసలు ఏంటి బిగ్ బాస్ ఇట్లా ఏం పంపిస్తున్నావు అని చెప్పేసి, కన్నయ్య ఓ కన్నయ్య ఇట్లా ఏం పంపిస్తున్నావు బిగ్ బాస్ అని చెప్పేసి అని పోయి భయపడేసరికి అక్కడ కప్పుకొని ఎల్లో కలర్ అది కవర్ అనుకుంటా కప్పుకొని ఒక అమ్మాయి నించోట. నిజంగా బర్నీ సార్ వాళ్ళ కూతురండి. ఎంత క్యూట్గా, ఎంత ముద్దు, ఎంత అందంగా ఉందో, దిష్టి తగులుతుంది బంగారు తల్లికి. సో చాలా బాగుంది. తండ్రి ప్రేమ నిజంగా రియల్ బాండ్. నాకు అరే ఇంతకంటే మధ్యలో ఇంకేదో జరిగింది కదా, నేను మీకు చెప్పడం మర్చిపోయినా. అసలు ఏం జరిగిందంటే దివ్యది బర్నీ గారిది. అయ్యో దేవుడా, దివ్య ఏమంటారు తెలుసా, మీకు ఎందుకు అర్థం కావడం లేదు, నాకు మీరు నా మమ్మీ కంటే, నా డాడీ కంటే, నా క్లోజ్ ఫ్రెండ్స్ కంటే మీరే ఎక్కువ. ఎందుకమ్మా అంత ఎక్కువ నీకు, ఎందుకు అంత ఎక్కువ నీకు అయినా నాకు అర్థం కావడం లేదు. ఏం బాండ్, క్లియర్ కట్గా చెప్పండి, ఏం బాండ్ అది. అన్నయ్య అదే అన్నయ్య మీద ఎందుకు అంత ప్రేమ. కన్న కడుపు నుంచి బయటకు వచ్చిన నువ్వు, కన్న తల్లి మీద నీకు అంత ప్రేమ లేదు, కానీ అన్నయ్య మీద అంత ప్రేమ ఎందుకు నీకు. అయ్యో దేవుడా, బయట ఆల్రెడీ నెగిటివ్ పోతుందని మీ అమ్మ వచ్చి నీకు ఆల్రెడీ చెప్పింది, చెప్పకనే చెప్పింది అనమాట, హింసిస్తూ. బర్నీ గారిని చూస్తూ ఉంటే వీళ్ళ అమ్మకి అన్నయ్య అనాలనిపించింది, మరి దివ్యకు చూస్తూ ఉంటే మామయ్య అనాలనిపిస్తే మామయ్య అను, మరి అన్నయ్య ఎందుకు. మా మమ్మీకి లేని ప్రాబ్లం మీకెందుకు, మీరు నాతో ఎందుకు మాట్లాడని కమెంట్ చేస్తూ గట్టిగా ఏందని. అసలు బర్నీ గారిని మొత్తం ఆమె చేతుల్లోకి లాగేసుకుంది ఇట్లా. నాకు అర్థం కావడం లేదు, నాకు నచ్చరా అసలు, నాకు అస్సలు నచ్చలేదండి. అయ్యి బాబాయ్ వీడియోలు ఎంత ఎక్కువైపోతుంది చూస్తారో చూడరో, అస్సలు నచ్చలేదు. ఇంకా దాని తర్వాత ఏం జరిగిందంటే ఇంకొకటి, అర్రే నిజంగా ఎంత క్యూట్ అనిపించింది తెలుసా. ఒక్క నిమిషం అండి. ఓ కన్నయ్య సరిగ్గా అనుకో. అయితే పాపం కాలుకు నొప్పి వచ్చిందంట, ఎవరికి, తనుజకి బెనికిందంట. అయితే బర్నీ గారు చెయ్యి ఎంత నొప్పిగా ఉన్నప్పటికీ కూడా పోయి బర్నీ గారు తనుజకి కాలు ఇలా మసాజ్ చేస్తూ ఉంటారనమాట. కాలు మసాజ్ చేస్తూ ఉంటారు. అది ప్రేమ. కన్న కూతురికి ఏదైనా ప్రాబ్లం వస్తే ఏ తండ్రి తల్లి ఎలా అయితే విల్లలు ఆడతారో సేమ్ అట్లనే బర్నీ గారు కూడా తనుజకల్లా కాలు నొప్పి ఉండేసరికి పోయి కాలు మసాజ్ చేస్తున్నారు. అక్కడ తప్పే లేదు అసలు. దివ్య వచ్చి ఏమంటది, మీ చెయ్యే బాగాలేదు, మీరెందుకు మళ్ళా చేస్తున్నారు, మీ గురించి మీరు కేర్ తీసుకోలే కదా అంటే, అక్కడ ఆయన చెయ్యి బాగలేదు అనేది కాదు ఈమె బాధ, ఆయన తనుజకి సేవ చేస్తున్నాడు అనేది ఈమె బాధ అనమాట. మీకు అర్థమవుతుందని చెప్పేది. నాకైతే చాలా కోపం వచ్చిందండి. అరే ఏంట్రా బాబు, ఈమె నస్స అనిపిస్తుంది, ఈ నస్స పిల్లని ఫస్ట్ బయటకు పంపించేసిండు బిగ్ బాస్ అనిపించింది నాకు. పాపం తనుజ హట్ అయిందండి. అరే తనుజకి కాలు నొప్పి వచ్చింది, ఆమె ఏమన్నా అడిగిందా, సేవ చేయమని అడగలేదు కదా. ఆయనకు ప్రేమతోటి ఆయనకు చెయ్యాలనిపించింది, పోయి ఆమె కాలు రాస్తూ ఉంటే ఈమెకి అంత ఇబ్బంది నాకు అర్థం కాలేదు. వేణీళ్ళు తీసుకురా దివ్య అని కూడా చెప్తా ఉంటే తీసుకొచ్చి ఇట్లా కోపంతో బాటిల్ పడేసి పోతూ ఉంటుంది. అసలు ఎందుకు ఇంతగానో ఈమెకు నాకు అర్థం కాలేదు. తర్వాత మళ్ళీ దీని గురించి డిస్కషన్ అనమాట. ఏంటి అంటే, ఎందుకు మీరు ఆవిడ అలా అనగానే మీరు ఎందుకు ఇట్లా సైలెంట్గా ఊరుకుంటున్నారు, చెప్పొచ్చు కదా మీ ఇష్ట ప్రకారం వచ్చి కూర్చున్నా అని చెప్పేసి. మళ్ళీ ఆమె అలా అంటూ ఉంటే మీరు ఎందుకు సైలెంట్గా ఉంటున్నారని చెప్పేసి తనుజ అడుగుతుంది. తప్పేలే అసలు తనుజ అట్లా అడగడంలో. కానీ బర్నీ గారు ఎందుకు సైలెంట్గా ఉంటున్నారు, ఆమె ఎంత కమెంట్ చేస్తూ ఉంటే. బర్నీ గారు గట్టిగా మాట్లాడితే బాగుంటుంది కదా, అట్లా ఎందుకు మాట్లాడలేకపోతున్నారు అనిపించింది నాకు నిజంగా. కానీ మళ్ళీ పోయి బర్నీ గారు పోయి సంజాయిస్తారు అనమాట. అబ్బా నిజంగా నాకు ఈ మూమెంట్ చూస్తూ ఉంటే మస్తు నలిగిపోతున్నారండి బర్నీ గారు, పాపం అనిపించింది నాకు. అండ్ దివ్య దగ్గర పోయి, ఎందుకు నేను తనుజతో ఉంటే క్లోజ్గా ఉంటే నీకు ఇబ్బంది అనిపిస్తున్నాను,
ఫీల్ అవుతున్నావా, నీకు నచ్చడం లేదా అంటే నాకెందుకు నచ్చదు, మీ ప్లేస్లో తనుజ ప్లేస్లో ఇమానుయేల్ ఉన్నా, పవన్ ఉన్నా, ఎవరున్నా నేను మీ గురించే మాట్లాడతా, మీకు చెయ్యి బాగలేదనే గురించే మాట్లాడతా, అవతల ఎవరైనా ఉన్నని అని చెప్పేసి అంటది. కానీ తప్పు, తనుజ ఉంది కాబట్టి ఆమె అట్లా మాట్లాడుతుంది. సో తనుజను చూస్తే కళ్ళల్లో నిప్పులు పోసుకుంటుంది, అసలు ఓర్స్తలేదు అనమాట తనుజను చూస్తూ ఉంటే. మరి ఈమె ప్రేమ ఏందో ఈమె లెక్క ఏందో అర్థం కాలేదు. నాకు అనిపిస్తుంది బర్నీ సార్ వాళ్ళ కూతుర్లను చూస్తే కూడా ఈమె ఇట్లనే ఓర్వలేకపోతుందా అనిపిస్తుంది. ఎందుకంటే కన్న కూతుళ్ళు హౌస్లోకి రాబోతున్నారు అనమాట, వచ్చిరు ఆల్రెడీ. ఇక మధ్యలో ఈ టాపిక్ చెప్పిన అనమాట. ఇక కంటిన్యూ కూతురు నుంచి. ఇక అబ్బా వాళ్ళ కూతురు వచ్చేసింది. వాళ్ళ కూతురు రాగానే వాళ్ళ నాన్న నాకు చూసుకున్నాను ఎక్కడో, నాకు నిజంగా ఏడిపోయిందండి. అమ్మో చాలా మంచిగా ప్రేమ, అసలు నిజంగా నాకు ఏడిపోచేసింది, కళ్ళలో నీళ్ళు కూడా అలా ఆ మూమెంట్ తలుసుకుంటా ఉంటే నాకు ఇప్పటికి మళ్ళీ ఏడిపోస్తుంది. నేను కళ్యాణ్ వాళ్ళ అమ్మగారు వచ్చినప్పుడు అంతే ఎమోషనల్ అయినా, అండ్ ఈరోజు బర్నీ సార్ వాళ్ళ కూతురు వచ్చినప్పుడు అంతే ఎమోషనల్ అయినమాట. నాన్న ఎక్కడ అసలు ఏమైంది నాన్న, ఎక్కడ తగిలింది చెప్పు, నన్ను ఇక్కడ తగిలింది, ఎక్కడ తగిలిందా దెబ్బ అని చెప్పేసి ఆ చూసే విధానం కానీ, మాట్లాడే విధానం కానీ, హగ్ చేసుకుని ఏడుస్తారు చూడండి, నిజంగా చాలా బాగా అనిపించింది. నాకు ఏడవడం రాదు, సో చాలా బాధ అనిపించింది. రాగానే అందరిని అటకాయిస్తుంది, అందరిని మాట్లాడుతుంది. ఇమానుయేల్ సుమనన్న నాకు ఇప్పుడు బాబాయ్ అని చెప్పేసి చాలా బాగా మాట్లాడుతుంది. బయట తనుజ ఉంటుంది, పక్కన ఉన్న దివ్యతో మాట్లాడదు. బయట ఉన్న తనుజ రాగానే తనుజ అక్క అని చెప్పేసి పోయి హగ్ చేసుకొని మాట్లాడుతూ ఉంటుంది. ఇంకా బర్నీ గారు దివ్య ఇట్లా చేయి చూపిస్తూ ఉంటాడు అనమాట. సో దివ్య చేయి చూపించినప్పుడు ఒక 2-3 సార్లు అన్నప్పుడు హలో దివ్య గారు, హాయ్ దివ్య గారు అని చెప్పేసి అంటది అనమాట. ఇంకా తనుజ దగ్గరికి వెళ్ళి అయితే ఫుల్ హగ్ చేసుకొని క్యూట్గా మంచిగా మాట్లాడుతుంది. నాన్నది మీది బాండింగ్ చాలా బాగుందని చెప్పేసి చెప్తుంది అనమాట. అంటే అక్కడ ఇండైరెక్ట్ ఏం జరిగింది, నాకు నవ్వు వస్తుంది దివ్యని చూస్తూ ఉంటే. ఇప్పుడు ఇండైరెక్ట్గా ఏం జరిగింది, దివ్య బాండింగ్ బాగాలేదు, దివ్య చేసే కమాండ్ బాగాలేదు అని అయితే అనిపించిందా లేదా. సో ఇంకా వీళ్ళు పక్కకి వెళ్ళి మాట్లాడుకుంటూ ఉంటారు. దివ్య ఇట్లా పెట్టుకొని నించుంటుంది అంటే నిజంగా అసలు దివ్యతో సరిగ్గా మాట్లాడకపోయేసరికి హర్ట్ అయిపోయింది. బాగా అయింది అనిపించింది నాకైతే, నిజంగా చాలా మంచిగా అయింది అనిపించింది. ఇంకా ఎట్లన్నది నాకు తెలుసు, మీరు బయటకు పోయిన తర్వాత కదా నేనే మీకు ఎక్కువ ప్రియారిటీ అంట. కన్న కూతుర్లండి, నిజంగా కన్న కూతురేనండి. సేమ్ అంతే ఫీలింగ్, అంతే బాండింగ్ తనుజ దగ్గర ఉంది, తనుజ దగ్గర అనిపించింది నాకు. అండ్ తనుజకి బర్నీ మీద ఉంది, బర్నీకి తనుజ మీద ఉంది. నాన్న కూతురు బాండింగ్ సూపర్ అసలు తెలుసా. అండ్ వాళ్ళ తనుజని చూసి అక్క అని చాలా బాగా మాట్లాడింది. అండ్ ఇంకొకటి ఏంటి అంటే వాళ్ళు సోఫాలో వెళ్ళి కూర్చున్నప్పుడు ఏమైనా మార్చుకోవాలన్నా, గేమ్ ఎలా ఉంది చెప్పు అన్నప్పుడు చాలా బాగుంది నాన్న, మీరు బాగా ఆడుతున్నారు, మీరు ఇంకా అసలైన బర్నీ బయటికి రావాలి, మిమ్మల్ని కమాండ్ చేసే వాళ్ళకి కొంచెం మీరు దూరంగా ఉండండి అని చెప్తుంది అనమాట హింట్స్. అండ్ దివ్యని పిలిచి అసలు దివ్యని మీరు రమ్మని చెప్పలే, అసలు దివ్యతో మాట్లాడదంట, పిలవండి అని చెప్పేసి. అంటే అక్కడ దివ్యతో అసలు ఇవి మాట్లాడలేదు. ఇక దివ్య ఎక్కడ ఫీల్ అవుతుంది అని చెప్పేసి బర్నీ గారు స్టాండ్ తీసుకొని దివ్య కోసము వాళ్ళ కూతురుతో మాట్లాడిపించారు అనమాట. నాకు ఎక్కడ పిలిచింది మీరు దివ్యను అని చెప్పేసి చూస్తూ ఉన్నా, వెనకకు మలుపుకొని ఎపిసోడ్, కానీ ఎక్కడ కనవడలేదు అనమాట నాకైతే. మీకు కనబడితే కామెంట్ చేయండి. ఇక దివ్య అయితే వస్తుంది, వచ్చి మా నాన్న బాగా చూసుకుంటున్నారు థ్యాంక్ యూ అని చెప్తుంది. అంత బాగా ఫస్ట్ పాజిటివ్ చెప్తుంది, తర్వాత నెగిటివ్ ఏంటి అంటే నాన్న చేయి బాగాలేనప్పుడు బాగా చూసుకుని అంత మంచిగా పాజిటివ్ చెప్తుంది. నెగిటివ్ ఏం చెప్పింది తెలుసా, కొంచెం నాన్న మీద కొంచెం ఆ కమాండ్ అనేది కొంచెం తగ్గించండి, అంత కమాండ్ వద్దు, కొంచెం అని చెప్పేసి. ఎంత మెచ్యూర్గా, ఎంత క్యూట్గా, అసలు దివ్య నీకు లేదు అసలు ఆ మెచ్యూరిటీ, ఈ అమ్మాయికి ఉంది. అంత మెచ్యూర్డ్గా మాట్లాడింది, అంత మెచ్యూర్గా చెప్పింది అనిపించింది నాకు, నిజంగా చాలా క్యూట్గా అయిపోయింది. అండ్ బర్నీ గారు కూడా ఫుల్ హ్యాపీ అనమాట, ఎంత హ్యాపీయో అసలు నిజంగా. నాన్న అరే నాన్న అసలు కూతురు వచ్చిందిగా బర్నీ గారు, సూపర్ అసలు మీ కూతురు నిజంగా చాలా బాగుంది బర్నీ గారు. అండ్ తనుజక్కతో అయితే ఇంకా చాలా బాగా ఉంది. ఇంకా దివ్యతో అయితే ఎక్కువగా అట్లా మాట్లాడలేదు, ఎక్కువ మాట్లాడలేదు, ఎక్కువ పలకరించలేదు అనమాట. ఎక్కువ దగ్గర పోయి డ్యాన్స్ కూడా అట్లా ఏం చేయలేదు. అండ్ నిజంగా వాళ్ళ తనుజతో అయితే చాలా బాగుందండి, చాలా బాగా మాట్లాడింది. మీ నాన్న కూతురు బాండింగ్ బాగుంది, మీ బాండింగ్ బాగుందని 10 సార్లు చెప్పొచ్చు ఆ మాట, నిజంగా చాలా బాగా చెప్పింది. అండ్ తనుజ ఏడుస్తూ ఉంటే కూడా తనుజ మస్తు ఏడిచింది అనమాట. ఏడుస్తూ ఉంటే మళ్ళీ బర్నీ గారిని పట్టుకొని ఏడిచింది, అందరిని పట్టుకొని ఏడిచింది. ఇంకా వాళ్ళ కూతురు వెళ్ళిపోయిన తర్వాత అక్కడ కూర్చొని ఏడుస్తూ ఉంటుంది అనమాట. తనుజ ఏడుస్తూ ఉంటే ఇమానుయేల్ పోయి నన్ను విలువ నాన్న అని
నన్ను విలువ నాన్న అని అని చెప్పేసి అంటాడు. అండ్ సంజయనగర్ పోయి ఇంత పెద్ద కూతురు నువ్వే ఏడిస్తే నేనేమైపోవాలి, మిమ్మల్ని చూసే కదా నేను ఇంత ధైర్యంగా ఉన్నా, నా చిన్న కూతురు ఇంట్లో ఉంది, మరి నేనేమైపోవాలి, ఏడవకు ఏడవకు అని చెప్పి సంజాయిస్తూ ఉంటారు. అండ్ బర్నీ గారు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయిపోతారు. అండ్ దివ్య ఎక్కడో మూలలో దాచుకుని ఉంటుంది, అసలు కనబడలేదనమాట. అండ్ అందరి గురించి మళ్ళీ వెళ్ళేటప్పుడు కూడా అక్కడ కూర్చొని డెమోనా అన్న మీ గేమ్ సూపర్ ఉంటుంది, ఫిజికల్ గేమ్ చాలా బాగా ఆడతారు, తనుజ అక్క చాలా మంచిగా ఆడుతుంది, అండ్ రీతు నవ్వుతావా ఏడుస్తావా అర్థం కాదక్క, రెండు కంటిన్యూ చేస్తూ ఉంటావు, ఇమానుల్ అన్న కింగ్ కామెడీ, అండ్ సుమన్ శెట్టి అన్న మీరు నవ్వినా తుమ్మినా దగ్గినా ఏం చేసినా కానీ చాలా క్యూట్గా అనిపిస్తుంది, అండ్ కళ్యాణ్ అన్న నిజంగా కామ్గా కూల్గా వెళ్ళిపోతుంది మీ గేమ్ అని చెప్పేసి ఇక్కడ అందరి పేర్లు చెప్తుంది, మళ్ళీ దివ్య పేరు చెప్పదు, మీరు గమనించలేదు. అసలు దివ్యతో ఎక్కువ మాట్లాడలేదు, దివ్యని బాగా అవాయిడ్ చేసింది. సో బాగా అయింది అనిపించింది నాకైతే. ఎందుకంటే మరి అంత అవసరమా, మనం ఒక షోకి వెళ్ళినాం, మన ఆ షోలో మన గేమ్ ఎంతవరకు ఉండాలి అంతవరకే ఆడాలి, ఎవరితో ఎంత బాండింగ్ పెట్టుకోవాలి అంతవరకే పెట్టుకోవాలి, మన కమాండింగ్ అవసరం లేదు. చిన్నప్పటి నుంచి పుట్టి పెరిగిన వాళ్ళతోటే మనం ఎక్కువ కమాండ్ చేస్తే మనల్ని తిడతారు, అటువంటిది సంబంధం లేని వాళ్ళ దగ్గర పోయి మీరు అంత కమాండ్ చేసి అలాగంటే ఒక ఫ్యామిలీ ఉంటుంది, ఊరుకుంటారా చూసి అస్సలు ఊరుకోరు అనమాట, ఇలాంటి జలకులు ఇస్తూ ఉంటారు, ఇక హట్ అవుతూ ఉంటారు అనమాట. సో సూపర్, నాకైతే సూపర్ అనిపించింది. బర్నీ సార్ వాళ్ళ కూతురు చూస్తూ ఉంటే వీడియో చాలా లెంత్ అయిపోయిందిరా బాబాయ్. సరే మరి బాయ్ బాయ్, టాటా, గుడ్ నైట్, స్వీట్ డ్రీమ్స్. నా వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్, ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్.